హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇది కార్తీక మాసం కదండి, అందుకే నేను ఇలా ఫస్ట్ తులసి కోట అంతా కడుక్కొని తులసి కోట దగ్గర అంతా ముగ్గు పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నానండి. మీలో ఎంతమంది రోజు కార్తీక దీపం పెడుతున్నారు? సీరియల్ కాదు, దేవుడి దగ్గర కార్తీక దీపం. కార్తీక దీపం అనుకుంటే మీరు నాటికి అనుకునేరు కాదు. కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర కార్తీక దీపం ఎంతమంది పెడుతున్నారు? ప్లీజ్ కామెంట్ చేయొచ్చు. ఇలా తులసి చెట్టు దగ్గర అయితే క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకున్నాను. ఇలా దీపం రెడీ చేసుకున్నానండి. దీపారాధన కోసం తులసి చెట్టు దగ్గర కడిగి ముగ్గు పెట్టేసేసుకుని ఇక్కడేమో కుంది రెడీ చేసుకున్నాను. రోజు డైలీ ఆవు నెయ్యితో చేస్తాను. ఇవాళ కొంచెం ఆవు నెయ్యి నిండుకుంది, అందుకే కొంచెం నువ్వుల నూనె పోసి ఆగరానన్న ఆవు నెయ్యి పోసి కొద్దిగా నువ్వుల నూనె పోసి కొంచెం ఉన్న ఆవు నెయ్యిని ఆ నువ్వుల నూనెలో కలిపాను. ఇది ఏంటంటే కుంభవత్తి అండి. తులసి చెట్లు పెట్టేటప్పుడు ఒకటి కుంభవత్తి, ఒకటి నార్మల్ వత్తి వేసుకోవాలి. ఇలా వేసుకుని దీపారాధన చేసుకున్నాక దీన్ని ఇలా మూత పెట్టేస్తాను. ఎందుకంటే బయట గాలికి దీపారాధన నిలవదు కాబట్టి అలా పెట్టేసి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసుకుంటా. సాయంత్రం 5:30 కల్లా. ఇంకొకటి ఏంటంటే అండి, దీపారాధన మనం ఎప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో చేయకూడదు. ఇలాగా ఇంకొక హారతి ఇచ్చే దాంట్లో ఇలాగా ఒక ఒత్తి వేసుకొని దాన్ని అగ్గిపుల్లతో వెలిగించిన తర్వాత దీంతో ఈ దీపారాధన అనేది వెలిగించాలి. ఇప్పుడు ఈ దీంట్లో నల్లగా అనేది ఉంది కదండి, అది మొత్తం నేను ఒక కప్పులోకి తీసుకొని రోజు బొట్టుగా పెట్టుకుంటాం మేము. అలా బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ దీపాన్ని తులసి చెట్టు దగ్గర పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా ముగ్గు మధ్యలో దీపారాధన పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకుంటాను. ఇది మా తులసి చెట్టు. దీంట్లో శివలింగాలు అవి కూడా ఉన్నాయి. పొద్దున్నే మా పిల్లలు నీళ్ళు అవి పోస్తూ ఉంటారు. మా అబ్బాయి ఏదో రహస్యం సీక్రెట్ చెప్తున్నాడు. దండం పెట్టుకో తులసి చెట్టుకి. వద్దు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.